ఢిల్లీలో 2 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కలకలం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాప మిస్ అయి దాదాపు 6 రోజులు గడుస్తున్న ఆ పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు చిన్నారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలు, రెస్క్యూ టీం, డాగ్ స్క్వాడ్ నిరంతరం శ్రమిస్తూ పాప మిస్సింగ్ కేసులో పురోగతి సాధించలేకపోయారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా చిన్నారి తల్లి కీలక విషయాలను వ్యాఖ్యానం చేశారు. గతంలో అంటే జనవరి నెలలో ఒక కారు విషయంలో వేరే వ్యక్తులతో గొడవలు జరిగాయి. ఇప్పుడు పాప మిస్సింగ్ కు వాళ్ళు కారణమై ఏమైనా ఉంటారా అనేటువంటి విషయాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ రకంగా ఉండొచ్చు, అయి ఉండవచ్చు, ఒకవేళ పర్టికులర్ గా వారే అని చెప్పట్లేదు, కానీ ఆ రకంగా కూడా ఆ అనుమానాలను మేము కొట్టిపాడేయలేమంటూ కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి సందర్భం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ కేసుని వేరే రకంగా కూడా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆ ప్రాంతాన్నంతా కూడా జల్లెడబడుతున్నటువంటి పోలీసులకు, డాగ్ స్క్వాడ్ తో పాటు అన్ని రకాలుగా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసులకు ఎలాంటి క్లూ కూడా దొరకట్లేదు. కావున ఇప్పుడు వీరు మాట్లాడినటువంటి అంశాలలో కొత్త కోణాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా దర్యాప్తు కూడా కొనసాగిస్తే ఏమైనా ఆనవాళ్లు దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళమ్మ ఏం మాట్లాడిందో మనం విందాం. దయచేసి మా పాపను ఎవరైతే తీసుకెళ్లి ఉంటారో క్షేమంగా మా పాపను మాకు అప్పచెప్తారని, ఈ కన్నతల్లి బాధ వాళ్ళు అర్థం చేసుకుంటారని, నా పాపను నాకు తిరిగి ఇచ్చేస్తారని అనుకుంటున్నాను సార్. నా బాధను అర్థం చేసుకొని నా బిడ్డ నాకు క్షేమంగా తిరిగి అప్పచెప్తారని మిమ్మల్ని అలాగని మనం అనుకోలేం కదా సార్. అనుమానం అయితే ప్రెసెంట్కి ఏమీ లేదు, కానీ ఒకటి మా అనుమానం అంతే ఏంటంటే, అయితే కారు జనవరిలో ఏదైతే కారు గొడవలు జరిగాయో వాళ్ళన్నా అవ్వచ్చు సార్, లేదంటే మా ఆయన గారు ఫ్రెండ్స్ లో ఎవరైనా అవ్వచ్చు. పర్టికులర్ గా పేర్లు అయితే అంత అనుమానంగా ఏమీ లేవు. ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా చెయ్యొచ్చు. ఈ చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల గ్రామస్తులు హెల్ప్ తీసుకొని ఇదంతా కావాలని చెయ్యొచ్చు అని అనుకుంటున్నాను. గొడవ అయితే చాలా రివర్గా మ్యాక్సిమం 3 months వరకు గొడవ అలా రన్నింగ్ అవుతూనే ఉంది. కానీ ఇప్పటికైతే కారు గొడవలు ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా చేసి ఉంటారన్న అనుమానంతో ఉన్నాం సార్. ఉన్నది అంటే మనం నమ్మలేం కదా సార్. ఇప్పుడు మీరు నేను బాగానే మాట్లాడుకున్నాం, మీ మనసులో ఉందో నా మనసులో ఉందో ఎవరికి తెలియదు. కానీ ఒక్కటి ఏంటంటే, అనుమానం ఏంటంటే, అయితే వాళ్ళన్నా చెయ్యొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ లో ఎవరైనా చెయ్యొచ్చేమో అన్న చిన్న అనుమానం. లాస్ట్ గా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో నా పాపని నాకు క్షేమంగా తిరిగి ఇచ్చేస్తారని. ఇప్పటికే 6 రోజులు అయిపోయింది. పాప మీద చాలా బెంగకుంది. నా కన్న తల్లి బాధ అర్థం చేసుకొని నాకు తిరిగి నాకు అప్పచెప్పేస్తారని కోరుకుంటున్నాను.